హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటో తెలుసా అండి? నైవేద్యం పెట్టేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఏమిటి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక అవి తెలుసుకోవడానికి ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ఒకటే కాదండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. ఇక నైవేద్యం పెట్టేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి ఏమిటి అంటే, స్వామికి నైవేద్యం పెడుతుంటాం కదండి. స్వామి నైవేద్యం కోసం చేసిన దాంట్లో నుంచి కొంత విడిచి తీసి పెట్టకూడదు. మనం ఎంత వండితే అంత పెట్టేసేయాలి. ఇంకా పెట్టే పాత్రలో నిండుగా పెట్టాలి. కొంచెం వెల్తిగా అన్నట్టుగా పెట్టకూడదు, నిండుగా పెట్టాలి. చాలామంది నైవేద్యం పెట్టి నీళ్లు మర్చిపోతూ ఉంటారండి. అలా చేయడం చాలా తప్పండి. నీళ్లు తప్పనిసరిగా పెట్టాలి. ఇక వీలైనంత సమయం నివేదనను స్వామి దగ్గర పెట్టాలి. ఇక పంచదార కంటే బెల్లంతో వండినవి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా గనక చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడండి. ఏ ఏ పొద్దుల్లో దీపారాధన చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మనం దీపం పెడుతుంటాం కదండి. అయ్యో, టైం దాటిపోయింది, మళ్ళీ ఇప్పుడు పెట్టకూడదా అని మనం అనుకుంటూ ఉంటాము. అది ఏ విధంగా పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మనకు 3 సంధ్యాకాలాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ప్రాతఃసంధ్య, మధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య అనేవి ప్రధానమైనవి. ఉదయం 9 లోపుగా దీపం వెలిగించాలండి. మళ్ళీ మధ్యాహ్నం 12 లోపుగా వెలిగించాలి. ఇక సూర్యాస్తమయం అయిన వెంటనే ఇంటిలో దీపం పెట్టాలి. కుదరని పక్షంలో రాత్రిలోపుగా దీపం వెలిగించాలి. రాత్రంతా దీపం వెలిగించి ఉంచడం మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారండి. ఇలా వెలుగుతుంటే మనకు మంచి జరుగుతుంది, కలిసి వస్తుంది అని అంటారు. పూజకు పూలు లేనప్పుడు ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. చాలా వరకు పూజ చేసే సమయంలో సమయానికి పూలు లేనప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాము. అయ్యో, పూలు లేవు కదా, ఇప్పుడు నేను ఎలా పూజ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పూజకు పూలు లేనప్పుడు చాలామంది పూలను విడదీసి విడివిడిగా చేసి అక్షింతల్లో కలిపి పూజ చేస్తూ ఉంటారు. కానీ అలా పూలను చించి అక్షింతల్లో కలపకూడదండి. అలా కనుక చేస్తే భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. అలా మాత్రం పొరపాటున కూడా చేయకండి. ఇక పూలు లేని పక్షంలో ఇంట్లో 1-2 పూలు ఉన్నప్పుడు ఆ పూలు దేవుడి చిత్రపటానికి సమర్పించండి. మిగతా పూలు లేవు కదా అని చింతించాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి అంటే, పూజలో నామాలు చదువుతూ ఉన్నప్పుడు అక్షింతలు సమర్పించవచ్చు. అలా చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఇక పూలు లేనప్పుడు అక్షింతలతో పూజ చేసి మన మంచి ఫలితాన్ని పొందవచ్చు. అక్షింతల్ని దేవుడికి సమర్పించుకుంటూ మన పూజ ముగించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.